వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఒక సునామీ రాబోతా ఉన్నది. అది బీసీ సునామీ. 17th ఈ నెల 17వ తేదీన తాజ్ కృష్ణలో ఆ సునామీ మొదలు కాబోతా ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని రోజులు బహుజనులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎవరి బతుకులో మార్చడం కోసం జెండాలు మోసిరు, జిందాబాదులు కొట్టిరు, ప్రాణాలు సైతం తెలంగాణ కోసం అర్పించారు. 1200 మంది చనిపోతే కేవలం రాష్ట్రంలో ఒక 1% లేని రావులకోట ఏదైతే ఉన్నదో వాళ్ళు 9.5 సంవత్సరాలు అధికారంలో ఉండి మళ్ళా బానిసలుగానే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను చూసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మనం కీలకంగా చూస్తున్నాం, మంత్రి పదవుల వాళ్ళే, ఎమ్మెల్యేల వాళ్ళే, వాళ్ళ కోటా వాళ్ళు తినకుండా ఇతరుల కోటా కూడా తింటామనే విధంగా మంత్రి పదవులు ఆక్రమించి మంత్రి పదవులు చేసి భూములు ఆక్రమించుకుంటా వివిధ విచ్చలవిడిగా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. 7 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ బహుజనుల మీద, అంటే మనం ట్యాక్సులు కట్టేది మనం, జిందాబాదులు కొట్టేది మనం, జెండాలు మోసేది మనం, ఆ లాస్ట్కు అప్పులు భరించేది కూడా మనమే అన్న విధంగా మనకు అప్పుల కుప్ప తోసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత ఈ రావులకోటకు సంబంధించి మనం చూసినాం, కీలకంగా చూసినాం. ఈ ప్రజలు వ్యతిరేకించిన నేపథ్యంలో అంటే ఎవరు కానీ ఈ అగ్రకులాల కుట్రలు ఎట్లా ఉంటాయంటే నువ్వు నేను ఒకటి, రెడ్డి రావైన ఒకటే విధంగా ఈ కుట్రలను నిజంగా మన బడుగు బలైన వర్గాల పైన చూపించుకుంటా మనల్ని అణగదొక్కి వేయబడుతూ ఇన్ని రోజులు ఈ తతంగాలంతా చేసిరు. ఆ బీఆర్ఎస్ అసలు మనం దేనికోసం కొట్లాడినాము, నీళ్లు నిధులు నియామకాలు అనుకుంటా మనం ఒక మాట మర్చిపోయి మన తెలంగాణ అనే నినాదాన్ని ఒక గొప్ప పదంగా తీసుకొని సరే తెలంగాణ కోరుకోవడం తప్పేం లేదు, కానీ కోరుకున్న తర్వాత ఎవరి చేతిలో పెట్టినాం, 9.5 సంవత్సరాలు ఎవరు పరిపాలించిన అనేది ఆ విషయాన్ని మర్చిపోయి మనం పార్టీల మోజులో పడి ఏ విధమైన కుట్రలు బలైనం అన్నది ఒక్కసారి అర్థం చేసి ఇప్పుడిప్పుడే మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు కోలుకుంటున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏది కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత, బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలు కబ్జాలకు గురి చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యంగా ఎవరైతున్నదో కల్వకుంట్ల ఫ్యామిలీ అనేది నిజంగా ఈ రాష్ట్రంలోనే అవినీతి నాయకులుగా పేరు పొందిన వీరు పేరు పొందే విధంగా లక్షల కోట్లు అప్పు చేసి అవినీతికి పాల్పడ్డ వీళ్ళను ప్రజలు వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమైనా బహుజనుల బతుకులు మారినాయంటే ఏడ మారినాయి. వాళ్ళు 7 ఎమ్మెల్యేలు 7 మంత్రి పదవులు అనుభవిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ కోటా ఎంత, రాష్ట్రంలో ఉన్న వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళు అనుభవించే పదవులు ఎక్కడి, ఎవరి అనుభవిస్తున్నారంటే మళ్ళీ బీసీలే. ఈ జిందాబాదులు వచ్చేది, అరే మీరు జెండాలు మోయాలి, జిందాబాదులు కొట్టాలి అనే విధంగా మీరు అక్కడనే ఉండాలి కానీ మీరు ఇక్కడ కస్తారా అనే విధంగా వెటకారంగా ఒక పక్క బీసీ ఉద్యమం సాగుతూ ఉంటే ఈ రేవంత్ రెడ్డి మాత్రం ఈ రిటైల్కి సంబంధించిన ఈ వర్గాన్ని మొత్తం వాళ్ళకు తీసుకుంటా ఉన్నాడు. ఏది కార్పొరేషన్ పదవులలో తీసుకుంటా ఉన్నారు, ఇష్టమునుసారం వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూనే ఉన్నారు. అంటే మీరు ఏమైనా మొత్తుకోరి, మీరు జెండాలు మోసే కాడ, జిందాబాదులు కొట్టే కాడ ఉండాలనే వ్యంగ్యంగా మాట్లాడుతున్న నేపథ్యం చూస్తున్నాం. మాట్లాడితే బీసీల పక్షపాతి లేదు, లొట్టపీసు లేదు. ఇష్టానుసారంగా వెలిష్టం ఉన్నట్టు వాళ్ళ అధికారం మా చేతికి వచ్చింది, 5 సంవత్సరాలు మాత్రమే, 5 సంవత్సరాలని ఆడింది ఆట అవుతుంది, మీరు ఏం చేస్తారో చూస్తా అన్నట్టుగా బీసీలను ఎక్కిరిస్తున్న వైన మనం చూస్తూ ఉన్నాం. 17th యుద్ధం స్టార్ట్ గానే ఉంది. బీసీల పక్షాన బీసీల గొంతుకైన తీర్మానం వలన పార్టీ ప్రకటన చేయబోతా ఉన్నాడు. ఇక బీసీ సునామీ రాబోతా ఉన్నది. ఇన్ని రోజులు మా బ్రతుకులు మార్చకుండా, మా బ్రతుకులు ఏదో మీరు మార్చుతారని మీకు జిందాబాదులు కొట్టి జెండాలు మోసి రాత్రనక పగలనక మా భార్య పిల్లలను, మా కుటుంబ సభ్యులను విడిచిపెట్టి మా అన్నదమ్ములు, తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులు, ఎంతో మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలను లెక్క చేయకుండా ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ 9.5 సంవత్సరాల ఆ బీఆర్ఎస్ పరిపాలించిన 9.5 సంవత్సరాల మరి మా తెలంగాణ ఉద్యమకారుల బ్రతుకులు ఏమైనా మారినాయా, మా బహుజనుల బిడ్డల బ్రతుకులు ఏమైనా మారినాయా అంటే మేము ఎక్కడేసిన కొంగడి అక్కడే ఉన్నది. మీ బతుకులు మాత్రం తెల్లారుతా ఉన్నాయి, మంచిగా కలకల వెలిగిపోతూ ఉన్నాయి, మా బ్రతుకులు ఆగమైపోతూ ఉన్నాయి. దీని అందరి కారణం ఏంటంటే మనం రాజ్యాధికారంలో లేకపోవడమే ముఖ్య కారణం. దీన్ని గమనించిన తీర్మానం వలన మన బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే ఒక పార్టీ ప్రకటన తీసుకురాబోతా ఉన్నాడు, పార్టీ ప్రకటించబోతా ఉన్నాడు. రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకెళ్తేనే మన బతుకులు మారుతాయి, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం అనే విధంగా పార్టీని ప్రకటించబోతా ఉన్నాడు. మిత్రులారా, 17th ఈ నెల 17వ తేదీన తాజ్ కృష్ణలో బీసీయూఎఫ్ అనే పార్టీ ప్రకటించబోతా ఉన్నాడని కొన్ని వార్తలు వస్తున్నాయి. సరే, పార్టీ ఏదైనప్పటికీ బీసీల పార్టీ రాబోతా ఉంది, బహుజనుల బతుకులు మార్చే పార్టీ రాబోతా ఉన్నదని కీలకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ మాకంటూ ఒక పార్టీ రాబోతా ఉన్నది గర్వంగా గుండెల మీద చేసుకొని చెప్తున్న రోజులు చూస్తూ ఉన్నాం. అంటే మాకంటూ ఒక పార్టీ రాబోతా ఉంది, మా బతుకులు కూడా మారబోతూ ఉన్నాయి.
ఇన్ని రోజులు మీకోసం జెండాలు మోసినాం, జిందాబాదులు కొట్టినాం, అయినా మా బతుకులు మారలేదు. కానీ ఈరోజు మాకంటూ మా బతుకులు మార్చే పార్టీ వస్తున్నది. మా కష్టమైన నష్టమైన మా జెండా మోసుకుంటాం, మీరెవరు అనే విధంగా ఎక్కడ చూసినా, ఏ ఛాయ్ హోటల్ చూసినా, ఏ హోటళ్ళలో చూసినా అదే ముచ్చట మాట్లాడుతూ ఉన్నాడు. మాకంటూ ఒక పార్టీ రాబోతా ఉన్నదని మాట్లాడుతాం. మా బీసీల పార్టీ రాబోతా ఉన్నది గుండె మీద చేసుకొని గర్వంగా చెప్తున్న రోజులు చూస్తూ ఉన్నాం. దీని అంతటి కారణం తీన్మార్ మల్లన్న కాదా? తెలంగాణలో బీసీ నినాదం ఎత్తుకున్న తర్వాత తెలంగాణ ముఖ చిత్రంగా రాజకీయ పార్టీలకు వెన్నులో పనికిపుట్టినాయి అంటే ఒకసారి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీసీ నినాదాన్ని ఎవరెంత చాకచక్యంగా వాళ్ళు ఓటు బ్యాంకింగ్గా మలుచుకోవాలని చూస్తున్నారనేది మనం కీలకంగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కల్వకుంట్ల కవిత కూడా కేవలం 1% లేని కల్వకుంట్ల కవిత కూడా బీసీల కోసం పోరాటం చేస్తున్నామని ఏదో తాయిలాలు ప్రకటించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. అంటే ఎవరి పుణ్యం మీద అంతా? మన ఓట్లు ఎక్కువ ఉన్నాయి, సీట్లు కూడా మనకే కావాలని మనం కొట్లాడుతున్న నేపథ్యంలో మనకు బిస్కెట్లు వేసే ప్రయత్నం చేస్తున్నారు అంతేగాని రాజ్యాధికారం ఇచ్చే దిశగా వీళ్ళు ముందుకు సాగడం లేదు. అందుకనే తీన్మార్ మల్లన్న ఈ నెల 17వ తేదీన తాజ్ కృష్ణలో చాలా గ్రాండ్గా బీసీలకు నిజంగా ఎక్కడైనా కానీ బీసీలు ఎక్కడ పార్టీ పెట్టుకుంటారు, ఏడ పెట్టుకుంటారు, ఏమో చిన్న ఏనో ఒక సభ పెట్టుకుంటారు అనుకున్నారు. కానీ చాలా గ్రాండ్గా అంటే గొప్పగా మేము బీసీలను కూడా ఎదిగినామనే రీతిగా మేము కూడా పార్టీ స్థాపించి మేము రాజ్యాంగంలోకి వస్తాం అని గర్వంగా చెప్పుకునే తాజ్ కృష్ణలో పెడతా ఉన్నాడు. దయచేసి మిత్రులారా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎక్కడ చూసినా చాలా గర్వంగా చెప్తా ఉన్నారు మా పార్టీ రాబోతా ఉన్నది. 17th నాడు యుద్ధం మోగనుంది, యుద్ధం స్టార్ట్ కాబోతా ఉన్నది. ఇక పాదయాత్రలు ఉంటాయి, తీన్మార్ మల్లన్నకు సంబంధించిన పాదయాత్రలు ఉంటాయి. బీసీ రాజ్యాధికారం కోసం ఇన్ని సంవత్సరాలుగా దాదాపుగా 75 ఏళ్ళ నుండి మనల్ని ఏ రకంగా దోచిరు అనేది ప్రతి క్షణం కూడా అగ్రకులాల గుండెల్లో గుబులు పుట్టించనుంది. అగ్రకులాల గుండెల్లో రైలు పరిగెట్టించనున్నాడు తీన్మార్ మల్లన్న. చూద్దాం మరి అగ్రకులాలు ఏ విధంగా కుట్రలు పడినారు, మనం ప్రతిరోజు ఏ విధంగా కుట్ర పడినారు, ఏ విధంగా మన సొమ్మును దోచిరు, తెలంగాణ ప్రజానికాన్ని మనం కట్టే ట్యాక్సీలని మనకిచ్చే అప్పెంత, మనం కట్టే ట్యాక్సీలని మనకి ఇచ్చేది ఎంత, మనం అప్పెంత మోపుతురు అనే విధంగా క్లియర్గా చెప్తున్నాం అయినా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ బహుజనులకు మంచి రోజులు రాబోతా ఉన్నాయని ఒక శుభ పరిణామం చోటు చేసుకోబోతా ఉన్నది. అది యుద్ధం స్టార్ట్ కాబోతా ఉన్నది. 17వ తేదీ నుంచి యుద్ధం స్టార్ట్ కాబోతా ఉన్నది. ఇక అగ్రకులాలకి ఇక కనబడబోతా ఉన్నాయి. దయచేసి మిత్రులారా, మన బతుకుల కోసం మనం జెండా మోద్దాం. ఇక చెల్లి ఎవడో బతుకుల కోసం మనం ఇన్ని రోజులు మోసినాం. 75 సంవత్సరాల నుంచి మనం ఎవడో బతుకులు మార్చడం కోసం వాళ్ళు జిందాబాదులు కొట్టి వాళ్ళకు జేజేలు కొట్టి వాళ్ళ కోసం వచ్చినాం. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మన జెండా మోద్దాం. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే, మన బతుకులు మారాలంటే మన జెండా మోద్దాం. ఈ కాంచెల్లి దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. బీసీయూఎఫ్ లేకపోతే అదైనా పార్టీ ఇంకేదైనా పార్టీ బీసీల పార్టీ రాబోతా ఉన్నది. మన బతుకులు మార్చేందుకు మన జెండాలు మోద్దాం. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి.